నవమి రోజు ఉదయం నుంచి నిత్య హోమము ఉదయము సాయంత్రము హోమాలు మరియు ద్వారతోరణ పూజ మరియు మూర్తి పూజ కుంభ పూజ కూడా పూర్తి చేసుకొని నిత్యము ఉదయము సాయంత్రము పంచసూక్తాలతోటి హవనము మూర్తి మంత్ర హవనము మూల మంత్ర హవనము తోటి మరియు విశేషంగా సంక్షేప రామాయణ హోమము మరియు ఆరోగ్యం ప్రసాదించడానికి సూర్యనారాయణ హోమాలతో పాటు నిత్యం పూజలు అనుకుంటున్నారు స్వామివారు. అట్లాగే ఈ రోజు దశమి రోజు విశేషంగా స్వామివారికి అపరాహ్నం టైంలో అంటే మధ్యాహ్నం టైంలో స్వామివారికి భూదేవి శ్రీదేవి సమేత తిరుమలనాథ స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జయకాంతాయ కళ్యాణ విధేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నేటికి ఇది 3వ రోజు. సప్తమి నుండి స్వామివారి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. సప్తమ రోజు సాయంత్రము స్వామివారికి వేదాధ్యయనము, ద్రవిడ వేదాధ్యయనము తోటి ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వాటినే అధ్యయనోత్సవాలు అంటారు. అధ్యయనోత్సవాలు 2 రోజులు బ్రహ్మాండంగా జరిగాయి. తర్వాత నవమి రోజు సాయంకాలం, అష్టమి రోజు సాయంకాలం నుండి స్వామివారికి అంకురారోపణ అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేయుట కనుక ఆ రోజు విశ్వసేన ఆరాధన, వాసుదేవ పుణ్యవాచనము మరియు అంకురారోపణ ఇవన్నీ కూడా ఆ రోజు సాయంత్రం ఉన్నాయి. తర్వాత నవమి రోజు ఉదయం నుంచి నిత్య హోమము ఉదయము సాయంత్రము హోమాలు మరియు ద్వారతోరణ పూజ మరియు మూర్తి పూజ కుంభ పూజ కూడా పూర్తి చేసుకొని నిత్యము ఉదయము సాయంత్రము పంచసూక్తాలతోటి హవనము, మూర్తి మంత్ర హవనము, మూల మంత్ర హవనము తోటి మరియు విశేషంగా సంక్షేప రామాయణ హోమము మరియు ఆరోగ్యం ప్రసాదించడానికి సూర్యనారాయణ హోమాలతో పాటు నిత్యం పూజలు అనుకుంటున్నారు స్వామివారు. అట్లాగే ఈ రోజు దశమి రోజు విశేషంగా స్వామివారికి అపరాహ్నం టైంలో అంటే మధ్యాహ్నం టైంలో స్వామివారికి భూదేవి శ్రీదేవి సమేత తిరుమలనాథ స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ రోజు అశేషంగా భక్తులు వస్తారు స్వామివారి కళ్యాణం జరిగించడానికి. ఈ కళ్యాణములో 108 జంటలకు మాత్రమే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క కళ్యాణానికి ముందు స్వామివారికి నిత్యం జరిగేటువంటి హోమము, మూర్తి హోమము, మూలమంత్ర హోమము మరియు పంచసూక్త హవనము కూడా ఇప్పుడే పూర్తయింది. ఇంకొంచెం సేపట్లో స్వామివారికి ఈ యొక్క కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అట్లాగే ఈ రోజు దశమి రోజు సాయంత్రము స్వామివారి హనుమద్ వాహన సేవ ఉంటుంది. హనుమంతుడి వాహనం మీద స్వామివారు పురవీధుల్లో విహారిస్తారు. అలాగే రేపు ఏకాదశి నాడు ఉదయం మామూలుగా హోమంతో పాటు రేపు సాయంత్రము స్వామివారికి గరుడ వాహన సేవ, గరుడ వాహనం మీద పురవీధుల్లో స్వామివారు ఊరేగిస్తారు. ఎల్లుండి ద్వాదశి రోజు అనగా ద్వాదశి రోజు నాడు ఉదయం యథావిధిగా హోమ కార్యక్రమాలు, రాత్రికి స్వామివారి యొక్క దివ్య విమాన రథోత్సవం. ఈ రథోత్సవానికి కూడా అశేషంగా భక్తులు వచ్చి స్వామివారు దర్శించుకుంటారు. రథం మీద స్వామివారు పురవీధుల్లో మన ఇద్దరు దేవేరులతో ఈ విధంగా బ్రహ్మోత్సవాలు మన ఉగాది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు, అలాగే గోకోత్సవము, చక్రవరి వీటితో పాటు ఉగాది కూడా వారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి స్వామివారిని దర్శించుకున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారి సేవించుకున్న, స్వామివారి తిలకించిన, స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకున్న ఆ భక్తులందరూ కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రాలు తెలియజేయబడుతుంది. తిరుమలనాథ స్వామి గోవింద, ఏడుకొండలవాడ గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోవింద, ఏడుకొండలవాడ గోవింద, గోవింద.
అహమేకం వరసమ్మహాంతం విద్యవర్ణం తమసత్పుపారే సర్వాణి రూపాణి విదిత్యధీరః బహుధా విజాయతే శరీరా పరిధానంతు Nada,